కోడిగుడ్డు ఎలా తినచ్చు, ఎలా అయినా తినచ్చు. ఆమ్లెట్ వేసుకోవచ్చు రెగ్యులర్గా వేసినట్టు. మనం ఉల్లిపాయను ఎక్కువ వాడటానికి వెళ్ళేది కాబట్టి ఒకటి ఉంటుంది, ఒక ఉల్లిపాయ కాబట్టి దాన్ని క్యాబేజ్తోనూ లేకపోతే ఇతరత్ర వెజిటేరియన్తో కలిపి ఆమ్లెట్ వేసుకోవచ్చు, లేదా పొరటు వేసుకోవచ్చు, లేదా కోడిగుడ్లు రోస్ట్ చేసుకోవచ్చు, కోడిగుడ్లు హాఫ్ బాయిల్డ్ వేసుకోవచ్చు. కోడిగుడ్లో కొన్ని వందల రకాల కాంబినేషన్ తినచ్చు. ఉదాహరణకి నెయ్యి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇంత తోటకూర కూర వచ్చిన తర్వాత దాన్ని గిన్నెలో తీసుకోండి. ఒక 5, 6, 4 గుడ్లు వేయండి. ఇలా గుడ్లు స్పూన్తో గెలకొట్టి ఒక అట్టు వేసుకోండి, తోటకూర ఆమ్లెట్. అలానే దొండకాయ కూర ఉంది, మీకు ఇష్టం దొండకాయ కూర ఫ్రై చేసుకున్నారు నేతితో. ఆ దొండకాయ కూరని దాంట్లో కోడిగుడ్లు 6 డజన్ వేసి గెలకొట్టి, లేదా 4 వేసి గెలకొట్టేసి ఒక ఆమ్లెట్ వేయండి, దొండకాయ ఆమ్లెట్. బీరకాయ తిండి, బీరకాయ ఆమ్లెట్, సొరకాయ ఆమ్లెట్, గుమ్మడికాయ ఆమ్లెట్, పొట్లకాయ ఆమ్లెట్, చికెన్ ఆమ్లెట్, రొయ్యల ఆమ్లెట్. కోడిగుడ్డు ఎంత తింటే అంత మంచిది. సో ఇందులో నాటుగుడ్డు అయితే మరీ మంచిది. నాటుగుడ్డు దొరకని పక్షంలో ఫారంగా ఉడైనా పర్లేదు, ఏదైనా సరే కోడిగుడ్డు అద్భుతమైన ఆహారం.